సికింద్రాబాద్ వారాసిగూడలో ఒంటరిగా ఉన్న మహిళను బంధించి దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. ఇంట్లో రెంటికి ఉంటామంటూ వచ్చిన దొంగలు మహిళను బెడ్రూంలో తాళ్లతో కట్టేశారు. మూతికి ప్లాస్టర్ వేసి కత్తితో బెదిరించి 3 తులాల గోల్డ్తో పాటు 6,000 నగదు ఎత్తుకెళ్లారు. 2 యువకులు ఇంట్లోకి వచ్చి చోరీ చేశారని చెప్పారు బాధిత మహిళ. ఘటనపై కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అక్కడలా ఆమె సడన్గా మా ఇంటికి వచ్చేసింది. వచ్చి నేను పడుకున్నా, డోర్ కొట్టింది. డోర్ కొట్టి ఏమైంది అక్క వేసుకుంటూ వచ్చింది. ఏమైంది అక్క అంటే ఇట్లా నన్ను అన్ని సొమ్ములు తీసుకుపోయారంటే ఆమె కూర్చోబెట్టి కొంచెం వాటర్ ఇచ్చి కూర్చోబెట్టి ఏమైంది అక్క అంటే సరే వెళ్దాం ఇంటి సైడ్ అనేసరికి ఇంటికి వెళ్ళేసరికి అంత చిందవందరు ఉన్నది. అంత చిందవందరు ఇంకా అన్ని పడిపోయినాయి. ఆమెలో తాడు గొలుసు చైన్లు అన్ని పట్టుకొని వెళ్ళాము. ఎవరికైనా చెప్తే చంపేస్తాం అందరంట. ఆమె దగ్గర కూడా ఎందుకు వచ్చిన టూలెట్ బోర్డు ఉందని కారణం చేతి వచ్చింది. మరి అంత ఎవరు నేను అనుకుంటున్నా చాలా రోజులు 2 కాళ్ళు ఉంది కదా, దానివల్ల డోర్లు రోజు కొడుతుంట. ఆమెకు డోర్ కొట్టి రోజు 5-6 మంది వచ్చి టూలెట్ బోర్డు ఉంది కదా రోజు వచ్చి అడుగుతారంట. ఆమె దాంట్లోనే అనుకుని ఆమె తీసింది డోర్. ఆమె తప్పేమో అట్లా తీసుకుంటే ఇట్లా ఇస్తారు. ఆమె తీసుకొని మీద కంప్లైంట్ ఇచ్చింది. కిరాయి కాని వచ్చి డోర్ కొట్టి ఇది కిరాయి పక్కన ఉందని నేను చెప్తే ఈ ఇల్లే చూస్తామని నన్ను గుంజుకపోయి బెడ్రూమ్లో కూర్చోబెట్టిరు. పెట్టి కుర్చీ కట్టేసింది. మూతికి టేపేసారు, చేతులకు టేపేసారు, కాళ్ళకు. ఈ కుర్చీకి నన్ను చుట్టూ టేప్ కుట్టేసింది. కుట్టేసి ఇక పైసలు ఉన్నాయి అని అడిగారు. అడిగితే సొమ్ములు లేవు, పైసలు లేవు అని చెప్తే ఇది నా పుస్తకాలు పెట్టి ఈమానంటే ఇచ్చేసిన నేను. లేకపోతే మీద కత్తి పెట్టారు నాకు. మళ్ళీ ఇక అల్మార్ అంతా జగబెట్టుకొని తీసేసుకున్నాను. 3 జతల కమ్మలు, ముచ్చాల గొలుసు, 2 ఉంగరాలు, వీళ్ళ పుస్తకాలు. ఎవరికి చెప్పొద్దంట, కంప్లైంట్ ఇవ్వద్దంట. మళ్ళీ రేపు ఈయన వచ్చి నువ్వు చెప్తావా కంప్లైంట్ ఇస్తావా నేను